అప్పుడు మనం విజయం సాధిస్తాం. 100% సాధిస్తాం. ఎవడు ఏం చెప్పినా నాకు నమ్మకం ఉన్నది. మీరు దరిద్రులు కాదు, మీరు పేదవాళ్ళు కాదు. పొద్దున్న లేస్తే మీ చేతులలో లక్ష్మీ అమ్మవారు నాట్యం చేస్తుంది. సంపద సృష్టించేదే మీరు, పొద్దాకా కష్టం చేసేదే మీరు. సోమరిపోతులు దరిద్రంలో ఉంటారు, కానీ పనిచేసేవాళ్ళు దరిద్రంలో ఎందుకుంటారు? కష్టపోతులు దరిద్రంలో ఎందుకుంటారు? కానీ ఉన్నారు. అవకాశం లేక, సందర్భం లేక, కలిసి రాక, పెట్టుబడికి పైసలు లేక, నైపుణ్యం ఉన్నా, చేయాలనే కోరిక ఉన్నా, ఆసక్తి ఉన్నా అవకాశం లేదు కాబట్టి నీరు గారిపోయింది. ఇవాళ అవకాశం నీకు ఎప్పుడైతే నీ చేతికి అందిస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో మీరు సద్వినియోగం చేయాలి. పూర్తిగా 10 పైసలు 10 లక్షలలో దయచేసి 10 రూపాయలు కాదు, 10 పైసలు కూడా వేస్ట్ చేయొద్దు. దాన్ని అట్లా కాపాడుకొని, ఎందుకంటే పెద్దలు చెప్పపోదురా, రొట్టె కడుక్కొని తాగాలరా, రొట్టె తినొద్దని. అట్లా ఈ 10 లక్షలను ఖర్చు పెట్టద్దు, దాంతో సంపాదించేది ఖర్చు పెట్టుకోవాలి. అంత నైపుణ్యం, అంత ఉపాయంతో ముందుకు నడవాలి. ఇవాళ మీరు మంచిగా సంతోషంగా మీ ఇంట్లో మీరు ఏ దేవుని కొలుతారో నాకు తెలియదు. ఏ దేవుని కొలిచడో ఆ దేవుని దండం పెట్టి అందరు కూర్చొని మంచిగా నిమ్మలంగా ఇల్లంతా సమావేశం పెట్టుండి మాట్లాడుంది, ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం ఎట్లా తీసుకున్న అట్లా లిస్ట్ తొందరపడద్దు, మీరు ఆగమాగం కాకుండా. ఇవాళ కాకపోతే ఎల్లుండి తీసుకోండి, అవతల ఎల్లుండి తీసుకోండి, ఒక వారానికి తీసుకోండి. పైసలు ఇన్నే ఉంటాయి, అయిపోయాయి, మంజూరు అయిపోయి మీ డబ్బులు వచ్చి ఖాతాలో పడే. మీ కలెక్టర్ అమ్మ దగ్గరనే ఉంటే మీ డబ్బులు యాడికి పోవు, ఎవడు ముట్టడిగా. నువ్వు 15 రోజులకు తీసుకో, 20 రోజులకు తీసుకో, నెలకు తీసుకో, నీ ఇష్టం. అయ్యో ఎల్లుండే తీసుకోవాలని అనుకోకు. అర్థమైంది కదా? ఆలోచించేది మాత్రం మంచిగా, కాంక్రీట్గా, నిదానంగా అది నిలబడే స్కీమ్ పెట్టుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, మనం నిలబడి చూపెట్టాలి. ఇగో ఇది కథ. ఇది మీ చెవులో ఎత్తామని ఊరంతా ఇడిచిపెట్టి సెపరేట్గా ఇక్కడ పెట్టుకున్నాం సభ. ఆ లొల్లిలో వర్షం కాదు మనసున పట్టదని చెప్పి. మంచిగానే అయింది కదా ఇది? విషయం అర్థమైందా ఇప్పుడు? ఇంకా నేను మొత్తుకునే అవసరం లేదు కదా. ఇక పక్క మాట కదమ్మా, 100కు 100% దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి చూపెట్టాలి. సో 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. భూముల సంగతి మీరు నాకు వదిలిపెట్టుండ్రి. ఒక 100 ఎకరాల ఇప్పుడు ఆల్రెడీ దొరికింది, కొత్తగా మన చేతులున్నది. పాతది ఎవడు గుంజుకున్నాడు, ఎవడు కబ్జా పెట్టిండు, ఏమైంది అదంతా ఇడిపిస్తాము, మళ్ళీ మనం తీసుకుందాము. మీరు ఎవరిని తెరుగుపోకూడదు. మీ తరఫున కలెక్టర్ కొట్లాడుతుంది. దాని అంతా వేసుకొని ఈ 100 ఎకరాలు కూడా దళితులుగా కలుపుకొని దాన్ని ఎట్లా దాన్ని పంచుకుందాం, ఏం చేద్దాం, మన భూములు ఒక కాడ ఎట్లా వేసుకుందాం అనేది చేసుకుందాం. అది భూముల సంగతి. వ్యవసాయం నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు అందరికీ వచ్చినట్టు మన భూములు కూడా వస్తాయి. మంచిగా దాన్ని తాగు రీతిలో పొలాలు చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. అందరు చేసుకున్నట్టు మనం కూడా చేసుకుంటాం. రైట్? అది రెండవ విషయం. కమతాలు ఒక కాడ తెచ్చుకుందాం. నీ కాడింత, నాకు ఈడింత, నీ పక్కకు నాకు, నా పక్కకు నీకుంటే కలుపుకుందాం వాటిని. మనందరి భూములు కూడా ఒక కాడ మంచిగా ఎంతో కొంత మంచిగా ఒక్క కాడ ఉంటే చేసుకుందాం. 4 ఎకరాల వ్యవసాయం చేసే బదులు ఒకకే ఉంటే ఏంటంటే మనం లేకుండా ఇంట్లో పిల్లగాడ పోయి చూసేస్తాడు, మిగిలిన ఆడి మనిషి పోయి చూసేస్తుంది, అలకగా అవుతుంది. కాబట్టి ఆ పని కూడా చేసుకుందాం కదా. అక్కడ ఉన్నది కదా కూడా, ఆ పని చేసుకుందాం. అదేవిధంగా మళ్ళీ మనకు కూడా రైతు బంధు వస్తూనే ఉంటుంది, దాని సాయం దానికి వస్తూనే ఉంటుంది. అవి ఇవి ఆగాయి. మీకు 10 లక్షలు ఇచ్చారు కదా అని వేరే బంధు పెట్టరు. లోకానికి అందరికి వచ్చేది మళ్ళీ మనకు కూడా వస్తూనే ఉంటాయి. మన బియ్యం వస్తూనే ఉంటాయి, మన రేషన్ కార్డు అట్లే ఉంటుంది, మన కరెంటు బిల్లు మాఫీ ఉంటుంది. అవన్నీ సదుపాయాలు ఉంటాయి, వాటిని ఇప్పుడే డిస్టర్బ్ చేయరు. అంతే కదా? ఆ సదుపాయాలు అట్లే ఉంటాయి. ఇది అదనపు సదుపాయం. నువ్వు లేచి నిలబడటానికి, నువ్వు కాపాడుకోవటానికి, నువ్వు పైకి రావడానికి, నువ్వు ప్రగతి సాధించడానికి ఇది అదనంగా ఇచ్చే ప్రత్యేకమైన సహాయం. ఈ ప్రత్యేకమైన సహాయం కాబట్టి మీరు ప్రత్యేకంగానే వాడాలి దీన్ని. ఇప్పుడు 10 లక్షలు రాకముందు మీరు బతలేరా? బతనరా లేదా? ఒక్క ఏడాది దాకా గట్టినే బతకాలి. ఈ 10 లక్షలు ఖర్చు పెట్టద్దు. ఇది అర్థమైంది కదా? నేను సూత్రం చెప్తున్నా. ఇప్పుడు ఎట్లయితే బతుకుతున్నామో ఏడాది దాకా గట్లే బతకాలి. 10 లక్షల మీద వచ్చే ఆదాయం జమ చేయాలి. అప్పుడే మనం నిలబడగలుగుతాం. 10 లక్షల రూపాయల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కాపాడాలి. ఒక ఏడాది దాకా, ఏడాది అర్థం దాకా కాపాడితే ఒక కాడ అయితే 10/15 అవుతాయి. అంతేనా కాదా? ధైర్యం వేరైతుంది. నువ్వు ఇంకో స్కీమ్ పెట్టుకోగలుగుతావు. నువ్వే
ఆ బాట మనం పట్టాలి. ఆ కాపాయం చేసే పద్ధతి, కాపాడే పద్ధతి, పొదుపు చేసే పద్ధతి గొప్పగా చేయాలి. ఆఖరికి నేను ఒక కథ చెప్పి ముగిస్తా. కథ ఏంటంటే, మన పక్క పంట ఒక దేశం ఉన్నది, బంగ్లాదేశ్ అని. ఆడొక ప్రొఫెసర్, ఆయన హాష్మి అని, ఢాకా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన పేదోళ్ళ గురించి పనిచేస్తాడు. ఎవరైతే పాపం ఇబ్బందులు ఉన్నారో, కష్టం ఉన్నారో, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, వాళ్ళని గడ్డకేయాలి అని ప్రయత్నం చేస్తాడు. ఇది మంచిగా మనసున పెట్టాలమ్మ. ఒకరోజు పోయి ఆ ఢాకాలో ఫుట్పాత్ మీద నిల్చుంటాడు, రోడ్డు పక్కకు. ఒక ఆడుల్లో గుంపు పోతుంటుంది, ఒక 6 ఆడులు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, బట్టలు మంచిగా ఉండేవి, పేదోళ్ళ లెక్క కనబడతారు. తెల్లారి మళ్ళీ నిలబడతాడట, మళ్ళీ అదే గుంపు పోతుంటుంది. మళ్ళీ తెల్లారి పోయి నిలబడతాడు, మళ్ళీ అదే గుంపు పోతుంటుంది. అరే వీళ్ళు ఎవరురా, ఏం చేస్తాను కావచ్చు, సూతాం వీళ్ళ సంగతి అని వాళ్ళ వెనక పడిపోతాడు. పోతే వాళ్ళు ఆడిపోతారు, ఒక సావుకారి దగ్గరికి పోతారు. వాడేం సావుకారి, రోజువారి వడ్డీకి ఇస్తారు చూడు, రోజువారి ఇస్తారు, 100 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు కట్ చేస్తాడు. ఉన్నారా వాళ్ళు? ఇట్లా అంతా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తాను పోయి అది తీసుకుంటారు. ఆ వచ్చిన డబ్బుతోని వాళ్ళు పాపం హోల్సేల్ కూరగాయల మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కుంటారు. ఇది నెత్తి మీద పట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముతారు. సాయంత్రం వరకు 10 రూపాయలు 15 రూపాయలు మిగిలితే ఆ సావుకారు గాని డబ్బులు వానికి కట్టి, ఈ మిగిలిన 10-12 రూపాయలతో ఇంత బియ్యమో, ఇంత పప్పు, చింతపండు కొనుక్కుపోయి ఇంటికి పోయి దాన్నం వండి ఇంత పప్పుసారు కాసి పిల్లలకి ఇంత పెడతారు, వాళ్ళు ఇంత తింటారు, పంటారు పాపం. ఈయన చాలా బాధపడతాడు, రాత్రి అంతా ఏడుస్తాడు. అరే వీళ్ళకి ఇంత కష్టజీవులు పొద్దాక తిప్పేవాడు 10-12 రూపాయలు సంపాదించలేరు పాపం. వాళ్ళని పుట్టగొడతాడు, ఈ గాడి కొడుకు 10 రూపాయలు బిత్తికాటు చేస్తాడు, ఇది అన్యాయం రా అని చెప్పి ఏదన్నా చేయాలి పాపం అని బాగా విచారపడతాడు. రాత్రి అంతా నిద్ర ఓడు. తెల్లారే సమయానికి ఒక ఆలోచనకు వస్తాడు, వాళ్ళకు తోవ చూపెట్టాలి. ఆలోచనకు వచ్చి ఏం చేస్తాడంటే తెల్లారి పోయాడు నిలబడతాడు, అదే జాగాలో నిలబడతాడు. మళ్ళీ ఆ గుంపు వస్తుంది. రాగానే అమ్మాయి రాండి అని పిలుచుకుంటాడు. ఏం సార్ అంటే, నేను కూడా సావుకారనే, వాడు 10 రూపాయలు కట్ చేస్తాడు కదా, నేను 5 రూపాయలు కట్ చేస్తా, ఇవాళ నుంచి పైసలు నా దగ్గర తీసుకొని అంటాడు. పేదోళ్ళకి పాపం 5 రూపాయలు ఎక్కువ కదా, సంతోషపడి ఈయన దగ్గర తీసుకుంటారు. రోజు ఈయన ఇస్తుంటాడు, వాళ్ళు కడుతుంటారు, తిట్టు 6 నెలలు గడిచిపోతాయి. 6 నెలల పొద్దు గడిచినాక ఆ రోజు పైసలు తీసుకుపోవడానికి వస్తారు కదా, పొద్దున రోజు వచ్చినట్టు ఇక కూర్చొని రమ్మని కూర్చోబెట్టుకొని, ఇలా చేసుకున్న బిజినెస్ రేపు మాత్రం బిజినెస్ బంద్ అంటాడు. ఎందుకు అంటే, రేపు మీ మీద నేను చాలా డబ్బు సంపాదించుకున్నా, ఈ 6 నెలలు వ్యాపారం చేసి మీకు అందరికీ, మీ ఇంటిని రాజులందరికీ నాకు భోజనం పెట్టాలనిపించింది. రేపు మీ భర్త, మీ పిల్లలు అంతా మీరంతా మా ఇంటికి ఇది భోజనాన్ని రండి, అందరం కలిసి భోజనం చేద్దామని పిలుస్తారు. అందరు పాపం సంతోషంగా వస్తారు, అందరు కలిసి మంచిగా అన్నం తింటారు. హాల్లో కూర్చుంటారు, ముందర హాల్లో ఇంట్లో. ఆయన బెడ్రూమ్లోకి పోయి అల్మారి తీసి దానికి డబ్బుల మూట తీసుకొని అక్కడ పెడతాడు. పెట్టి, అమ్మాయి మీ డబ్బులే, నేను సావుకారుని కాదు, నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, మీకు ఒక విద్య నేర్పాలి, పైకి వచ్చే బాట చూపెట్టాలి అని నేను ఈ పని చేసిన. వట్టి మాట చెప్తే మీకు అర్థం కాదు, పని చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది అని నేను అట్లా చేసి చూపించిన. మీ దగ్గర రోజు 5 రూపాయలు ఏదైతే కట్ చేసినో ఇక అవి జమ చేసి పెట్టినది, ఇవి 35-36 వేల రూపాయలు అయినాయి. మీకు మనిషికి 6,000 రూపాయలు వస్తాయి. మీరు రేపటి నుంచి డబ్బు వడ్డీకి తీసుకోవద్దు, నెత్తి మీద పెట్టుకొని అమ్మద్దు. ఓ 4 టైలర్ మంచిగా టేల బండి తీసుకోండి, శుభ్రంగా పెట్టుకొని మంచి కూరగాయలు మంచిగా పేర్చి పెట్టుకోండి, దానికి ఒక బట్ట కప్పుకొని వాడిపోకుండా నీళ్ళు చల్లుండి, ఇంకా జర మంచిగా అమ్ముడు పోతాయి, వడ్డీ తీసుకోవద్దని చెప్తారు. ఒక హామీ ఇవ్వమంటాడు పోయేటప్పుడు. నేను ఎట్లయితే కష్టం నుంచి ఎట్లా బయట పడచ్చు అని మీకు తోవ చూపించినో, అట్లా ఇప్పుడు కూడా మీరు రోజుకు 1 రూపాయి అయినా కానీ పొదుపు చేయాలి. 1 రూపాయి చేయండి కానీ దాచిపెట్టాలి అని ఒక హామీ తీసుకుంటాడు. రెండవ హామీ ఇంకోటి తీసుకుంటాడు. ఆ హామీ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎట్లా తయారు చేసినో
మనందరం పేదవాళ్ళం కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలి కాబట్టి నేను మిమ్మల్ని ఎత్తేస్తున్నా మీరు కూడా ఒక గ్రూప్ ఇట్లా తయారు చేయాలి, బోధ చేసి వాళ్ళకి చెప్పి నేర్పి అని చెప్పి వాళ్ళప్పుడు హామీ ఇస్తారని చాలా సంతోషంగా పోతారు. ఎంత గొప్ప మాట అంటే కష్టంలో పేదరికంలో నిరుపేదరికంలో ఉండి కూడా మనం పట్టుబట్టి దాని నుంచి బయటపడాలంటే ఒక ఇట్లా పడచ్చు. ఇట్లా ఎన్నో ఉపాయాలు. వాసాల మరిలో కనీసం మీ 76 మందిలో ఒక 26 మంది 10 లక్షలు 20 లక్షలు చేసినానికి ఒక ఏడాది వరకు అప్పుడు నేను కాలం ఎగిరేస్తా ఎట్లా ఆయన చూడని చెప్పి అది గ్రేట్. అంతేనా కాదా? చేద్దామా? ఆ ఒక సంవత్సరం ఇప్పటిదాకా ఏం తిన్నావో ఇప్పటిదాకా ఏం పడలే గట్టే ఉండు, ఒక ఏడాది జమ చేయి, పైసా వచ్చింది వచ్చినట్టు జమ చేయి. ఎందుకో జమ కాదు డబ్బు, ఏడిపోతే ఉరుకుతుందా? ఉరకదు కదా. ఈ పని మీరు ఎక్కువ చేయాలమ్మా, దుబారా చేయనీయద్దు. విన్నావా? చేస్తామా? ఏమైనా కింది మీద చేస్తానే పెద్ద లడాయి పెట్టాలి, ఎవరైనా ఎడమడం చేస్తే నాకు వచ్చి చెప్పాలి, మీ పరంగా నేను వచ్చి కొట్టాడుతుంది. అంతే కదా. ఇల్లును కాపాడానంటే మీకు శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. పిల్లలను కాపాడాలి, పిల్లల భవిష్యత్తు మీద, పిల్లల పెళ్లిల మీద, రేపటికి ఎట్లా అని దాని మీద మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఏ కులంలో అయినా అంతే ఉంటుంది. ఇల్లు ఎట్లా జగబెట్టుకోవాలనే బాధ మేము బలాదురుగా బయట తిరిగినా మీరే చూస్తారు వెనక ముందంతా. అంతేనా కాదా? మీ శ్రద్ధ చాలా అవసరం. మీరు పిడికిలు బిగించారంటే మీరు అందరు కలిసి మీ సంఘం మీటింగ్ పెట్టుకొని కూర్చుండి గిట్ట చేయాలి మరి ఆయన గంతగానని చెప్పా ఎట్లా చేస్తాం అని కూడా విచారించుకోవాలి, మాట్లాడుకోవాలి. పక్కన బందీగా ఈ పని విజయం సాధించాలి. చేస్తాం కదా, గట్టిగా చేయాలి. దయచేసి పక్క చేయాలి, ముందు పోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.